హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక రుచికరమైన వంట చూపిస్తున్నానండి. గోంగూర పచ్చిశనగపప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, నోటికి చాలా రుచిగా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. చిట్టబెట్టమన్నాక ఇప్పుడు ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి 5-6, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి అన్నీ. తర్వాత పసుపు కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై అవనివ్వండి. ఈ ఫ్రై అయినాక 2 టమోటాలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి సాఫ్ట్గా ఉడికే వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టి ఉడకనియండి. చూడండి, కొంచెం సాఫ్ట్గా ఉడికిపోయినాయి టమోటా. ఇప్పుడు ఈ టైంలో మనము గోంగూర యాడ్ చేసుకోవాలి. ఈ శుభ్రంగా 2 కట్టలు తీసుకున్నానండి, వాష్ చేసి పెట్టుకున్నాను నీట్గా. ఇప్పుడు 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి, అప్పుడే ఇసుక ఏమన్నా ఉంటే పోతుందన్నమాట. ఇప్పుడు గోంగూర మొత్తం యాడ్ చేసుకోండి. తర్వాత వెంటనే మనము శనగపప్పు ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. పచ్చిశనగపప్పు ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది అప్పుడు. ఇవి కూడా గోంగూరలో యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గోంగూరలో ఆల్రెడీ వాటర్ వస్తుందండి ఉడికితే. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా శుభ్రంగా ఫ్రై అవనివ్వండి. ఆ తర్వాత మనము రాక్ సాల్ట్, కల్లుప్పు యాడ్ చేసుకున్నానండి నేను. మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, సరిపడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. పప్పు ఇదంతా ఉడకాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ బాగా ఉడకనియండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత చూడండి వాటర్ సగము ఎగిరినవి కదా. ఇప్పుడు ఇందులో కారం కూడా యాడ్ చేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలండి. చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు 10 మినిట్స్ ఉడకనియండి. లో ఫ్లేమ్లోనే ఉడకనియాలండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది, వాటర్ అంతా ఎగిరిపోయింది. మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. గోంగూర పచ్చిశనగపప్పు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం కారంగా, పుల్ల పుల్లగా, నోటికి చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.